crisis and how you are monitoring, how you are addressing that crisis and that depend your career and your capability depend అయి ఉంటుంది. కాబట్టి నేను కలెక్టర్ క్లియర్ గా చెప్తున్నా, రాబోయే నెల రోజులు పూర్తి స్థాయిలో మీరు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే. మీ కింది అధికారులను కూడా మీరు పరిగెత్తించాల్సిందే. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే సిఎస్ గారికి రీచ్ అవ్వండి, రీప్లేస్మెంట్ చేద్దాం. మీకు ఏదైనా కన్స్ట్రెయిన్స్ ఉంది లేకపోతే ఏదైనా లిమిటేషన్స్ ఉంది, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ఫిజికల్ ప్రాబ్లమ్ ఆర్ అదర్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దేర్, యూ రీచ్ డైరెక్ట్ యువర్ చీఫ్ సెక్రటరీ అండ్ లెట్ మీ నో, ఐ విల్ రీప్లేస్. కానీ మేము అక్కడ ఉండి మేము క్షేత్రస్థాయిలో పోము, మేము వ్యవసాయాన్ని అడ్రస్ చేయము, మేము ధాన్య సేకరణ అడ్రస్ చేయము, లేకపోతే మేము భూభారత ఇష్యూస్ని మేము మానిటరింగ్ చేయట్లేదు, లేకపోతే మేము ఇందిరమ్మ ఇళ్ల విషయంలో లబ్ధిదారులను కానీ ఇందిరమ్మ కమిటీలను కానీ మండల కమిటీలను కానీ రేట్ మానిటరింగ్ ఇష్యూస్ కానీ మేము చెయ్యము అని అంటే అది కుదరదు. ప్రజలు మన మీద చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉన్నది. ఏమి చేయకుంటుంటే ప్రజలు మర్చిపోతారు. 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, ఎవరు అడగలే. ఇవాళ మీరు 4,50,000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని బయలుదేరినప్పుడు ఈరోజు ప్రతి వాళ్ళు మన మీద హోప్తో ముందుకు వస్తుంది. కొడతామంటే దూరం పోతారు, పెడతామంటే దగ్గరకు వస్తారు. ఇప్పుడు మన ప్రభుత్వం పెడతామంటుంది, ప్రజలు మన దగ్గర ఒక గ్రేట్ హోప్తో వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళని అడ్రస్ చేయాలి, ఆ ఇష్యూ రిజాల్వ్ చేయాలి. ఇదంతా కూడా మా క్షేత్రస్థాయిలో పిల్లర్స్ కలెక్టర్లు. ఐఎమ్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ మై కలెక్టర్స్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్ ఫ్రమ్ మై కలెక్టర్స్. డోంట్ లెట్ మీ డౌన్. నేను క్లియర్గా కార్యకర్తలుగా చెప్తాను, మీ పనితనాన్ని తప్పకుండా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఈ రోజు కలెక్టర్లకు వేసిన పోస్టింగ్లలో ఎక్కడ కూడా మీరు ఎవరితో రీచ్ కాకుండా డైరెక్ట్గా మిమ్మల్ని గుర్తించి మీరు చేస్తారని మిమ్మల్ని పోస్టింగ్ చేసినాం. నిరూపించుకునే బాధ్యత ఇప్పుడు మీ మీద ఉంది. ఐఏఎస్ కెరీర్లో కలెక్టర్ పోస్ట్ అనేది